ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. గడిచిన దినం ఆదికాండం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. 49వ అధ్యాయం చివరిలో మనం చూస్తే యాకోబు తన ప్రియకుమారుడైనటువంటి యోసేపుతో మాట్లాడుతూ మంచం మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా వాక్యాధారంగా మనం చూసాం. 50వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆదికాండానికి ఇది చివరి అధ్యాయం. చనిపోయినటువంటి తన తండ్రి ముఖం మీద పడి యాకోబు అంగలారుస్తున్నాడు. ఎంతగానో ఏడ్చి తన తండ్రి ముఖాన్ని ముద్దు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి తన దోసలైనటువంటి వైద్యులతో చెప్తున్నాడు, తన తండ్రి శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచండి అని. అయితే ఆ శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి 40 దినాలు పట్టినట్లుగా అక్కడ వాక్యాధారంగా కనపడుతుంది. ఐగుప్తీయ వైద్యులు ఆ దినాల్లో శవాల్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిస్తే సుమారుగా 3500 సంవత్సరాల క్రితం ఆ రీతిలో సిద్ధపరిచినటువంటి శవాలు నేటికి కూడా భద్రంగా ఉన్నాయి, పాడవకుండా ఉన్నట్లుగా మనకు కనపడుతున్నాయి. ఆ రీతిలోనే ఇక్కడ యాకోబు శవాన్ని కూడా సిద్ధపరిచారు. 70 దినాల వరకు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులందరూ కూడా యాకోబు కుటుంబం అంతా కూడా అంగలార్చినట్లుగా మనకు కనపడుతుంది. 70 దినాలు పూర్తయిన తర్వాత ఫరో ఇంటి వారితోటి యోసేపు చెప్తున్నాడు, నా తండ్రి నాతో ప్రమాణం చేయించుకున్న సంగతి ఫరో దృష్టికి తీసుకువెళ్ళండి. నా తండ్రి ప్రమాణం చేయించుకుని నన్ను అడిగిన విషయం ఏమిటంటే, తాను మరణించిన తర్వాత తన తాత అయినటువంటి అబ్రహాము ఎక్కడైతే పాతిపెట్టబడ్డాడో, తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఎక్కడైతే పాతిపెట్టబడ్డాడో ఆ మక్ఫేలా గృహంలోనే తన్ను కూడా పాతిపెట్టాలని చెప్పి నన్ను కోరాడు. ఈ విషయమై ఫరోకు తెలియచేయండి అంటున్నాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఫరో వారు కనానికి వెళ్ళడానికి కావలసినవన్నీ కూడా సిద్ధపరచమని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు. ఈ సమాధి కార్యక్రమానికి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఇంట పెద్దలందరూ, అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ, అలాగే యాకోబు సంతానంలో అందరూ బయలుదేరినట్లుగా అక్కడ వాక్యాధారం కనపడుతుంది. అయితే వారి పిల్లలు, వారి గొర్రెల మందలు మాత్రమే షెకెములో ఉంచబడినట్లుగా, వీరు ప్రయాణమై కనానికి వెళుతున్నట్లుగా, ఆ ప్రయాణానికి బహు రథములు, రౌతులు, విస్తారమైనటువంటి జనంతో ఆ ప్రయాణం కొనసాగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ సమూహం అంతా యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళి హారాదు కళ్ళం దగ్గర నిలిచారు. అక్కడ యాకోబు కుమారులు 7 దినాలు ఏడ్చినట్టుగా, వారి అంగలార్పు చూసినటువంటి ఐగుప్తీయులు కూడా ఆ 7 దినాలు వారితో పాటు అంగలార్చినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఐగుప్తీయులకి మిక్కుటమైనటువంటి దుఃఖం అని చెప్పి చెప్పుకున్నారు. కనానీయులు ఆ ప్రాంతానికి ఆబేల్ మిస్రాయేలు అని పేరు పెట్టారు, అంటే ఐగుప్తీయుల దుఃఖము. యాకోబు కుమారులు తన తండ్రిని తమకు ఆజ్ఞాపించినట్లుగా మక్ఫేలా పొలము గృహలో అతన్ని పాతిపెట్టారు. గత అధ్యాయాల్లో మనం ధ్యానించుకున్నాం. అబ్రహాము తన భార్య అయినటువంటి సారా కొరకు, అలాగే తరువాత వాళ్ళ తరాల వారికి శ్మశాన వాటిగా కొన్నటువంటి భూమి అది. ఆ భూమిలోనే యాకోబు ఆశ చెప్పిన అతన్ని అక్కడ పాతిపెట్టినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. సమాధి కార్యక్రమం ముగించుకుని ఐగుప్తు నుంచి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా తిరిగి మరలా ఐగుప్తుకి చేరారు. అన్నలకి ఒక ఆలోచన వచ్చింది. తమ తండ్రి ఉన్నంత వరకు కూడా యోసేపు తమని బాగానే చూసుకున్నాడు. అయితే ఇప్పుడు తండ్రి చనిపోయాడు. మనం గతంలో తమ్ముడి విషయంలో చేసినటువంటి అపరాధాన్ని బట్టి, కీడుని బట్టి మనకు కూడా కీడు చేస్తాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చి వారు ఒక వర్తమానాన్ని యోసేపు దగ్గర పంపిస్తున్నారు. యోసేపుకి తన తండ్రి వర్తమానం పంపించినట్లుగా, నీ సహోదరులు నీ విషయంలో తప్పు చేశారు, పాపం చేశారు, దయచేసి వాళ్ళ కీడుని మన్నించు, వాళ్ళ విషయమై ఎటువంటి కీడు చేయొద్దు అని చెప్పి
వర్తమానం పంపించినట్లుగా యోసేపు తెలియజేస్తున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి యోసేపు ఏడుస్తున్నాడు. అంతేకాదు సహోదరులు యోసేపు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించు, మేము నీ దాసులుగా ఉంటామని చెప్పి బ్రతిమాలుకుంటూ ఉంటే యోసేపు అంటున్నాడు, భయపడకండి, నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా? మీరు కీడు చేయని ఉద్దేశించారు, కానీ అది నేటి దినంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి బహుజనము క్షేమంగా ఉండటానికి, బ్రతకడానికి దేవుడు ఉద్దేశించి జరిగించిందే తప్ప ఇది మీరు నాకు కీడు చేసింది కాదు అని చెప్పి అన్నల్ని సముదాయిస్తున్నాడు. దేవుడు మేలు కొరకు ఉద్దేశించింది కాబట్టి మీరు భయపడకండి, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తానని చెప్పి వాళ్ళతో చాలా ప్రేమగా చెప్తున్నాడు. యోసేపు తన తండ్రి కుటుంబీకులందరూ కూడా ఐగుప్తులో నివసిస్తున్నారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు తన పిల్లల 3 తరాలని చూసినట్లుగా అక్కడ కనపడుతుంది. ఆ పరిస్థితుల్లో యోసేపు తన అన్నలతో చెప్తున్నాడు, నేను ఇక చనిపోబోతున్నాను కనుక నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు కనానుకు తీసుకువెళ్ళండి, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో దేవుడు ప్రమాణం చేసినటువంటి ఆ దేశాన్ని నిశ్చయముగా మీకు ఇస్తారు అని చెప్పి యోసేపు వాళ్ళతో చెప్తున్నాడు. అబ్రహాంతో 600 సంవత్సరాల క్రితమే దేవుడు సెలవిచ్చారు, నీ 4 తరాల తరువాత ఐగుప్తులో ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండాల్సి వస్తుందని. యోసేపు తరంతో 4 తరాలు పూర్తయ్యాయి. ఇప్పటి నుంచి ఇశ్రాయేలుకి ఐగుప్తు దాస్యరికం మొదలవుతున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అయితే యోసేపు అంటున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ప్రమాణం చేసినట్లుగా కనానికి మిమ్మల్ని తీసుకుని వెళతారు. అప్పుడు తప్పనిసరిగా నా ఎముకల్ని అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పి అన్నలతో ప్రమాణం చేయించుకుంటున్నాడు. తర్వాత యోసేపు మరణించాడు. యోసేపు శవాన్ని ఐగుప్తు వైద్యులు సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి పెట్టెలో భద్రపరిచినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. అనుదిన వాక్యోపదేశం వీక్షకుల్ని, వారి కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆదికాండం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ సహాయంతో 50 అధ్యాయాలు కూడా ధ్యానించడానికి, ఈ అధ్యాయాల్లో ఉన్న అనేక సంగతులు మేము నేర్చుకుంటానికి మీరు చూపిన కృపకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ కృప మా ఎడల పరిపూర్ణంగా ఉంచి దైవ గ్రంథం అంతా ధ్యానించేటువంటి భాగ్యం అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.